చేశారు. వేల కోట్ల రూపాయలు వెదజల్లుతున్న పార్టీ. ఇప్పటికే తొలి విడతలో అభ్యర్థులకు దాదాపు 3,500 కోట్లు, 5 ఏళ్లలో 100 కోట్లకు పడగలెత్తిన పలువురు అభ్యర్థులు. వారు సొంతగా పెట్టే ఖర్చుకు పార్టీ ఇచ్చిన అదనం. సొంత పార్టీ నాయకుల్ని కొనేస్తున్నారు. ప్రచారం చేస్తున్న వాలంటీర్లకు జీతం, ప్రభుత్వ ఉద్యోగులకు నగదు, బహుమతులు, ఎక్కడికక్కడ భారీగా డబ్బు, బహుమతులు, డంపులు, మద్యం దుకాణానికి 10 లక్షల చొప్పున ముందస్తు చెల్లింపులు అంటూ కార్యకర్తలకు 50,000, నాయకులకు 50 లక్షలు, చీరలు, కుక్కర్లు, వాచీలు, గోడ గడియారాలు ఇన్నిచ్చేసి టోటల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బేభత్సం చేసేస్తుంది రాష్ట్రాన్ని అన్నటువంటి. మేబీ అవ్వచ్చునేమో. ఇంకోటి, ఎమ్మెల్యేలందరూ దోచేసుకుని ఉంటే, సంపాదించేసుకుని ఉంటే ఇప్పుడు ఈ అభ్యర్థులు మార్పు ఎందుకు అవసరం అవుతుంది? ఫస్ట్ పాయింట్. రెండవది, ఎమ్మెల్యేలందరూ మొత్తుకుంటున్నారు, నాయన 5 ఏళ్లలో మమ్మల్ని తిన్నయలేదురా బాబు అని. చంద్రబాబు నాయుడు టైంలో అంటే ఇసుక, మద్యం దుకాణాలు, ఈ రెండింటితో దోచుకోవడానికి కుదిరింది. ఇప్పుడు ఎట్లా సంపాదించుకుంటారు? ప్రాక్టికల్గా మాట్లాడితే భూ కబ్జాలు అనుకుందాం, ఎన్ని చేయగలుగుతారు? ఊరంతా కబ్జా చేసేయగలుగుతారా? దాంట్లో ఎక్కడో చిన్న లిటిగేషన్స్ ఇష్యూస్, మ్యాక్సిమం తినలేదని నేను చెప్పను. వేటిట్లో తినగలిగారంటే వీళ్ళు ఇళ్లకి సంబంధించి ఉంది కదా, 1 ఎకరానికి అంటే భూ సేకరణ చట్టం ప్రకారం ఒరిజినల్ రేటుకి 3 ఇవ్వడం కదా. వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ బినామీల ద్వారా ఆ భూముల్ని కొనేసుకుని అవి ఇక్కడ పెట్టించి, లేదా ఆ రైతుతోనే మాట్లాడుకుని ఒరిజినల్ కాస్ట్ మీదన ఒక 10 రూపాయలు రైతుకి ఇచ్చి మిగతా 2 రెట్లు వీళ్ళు తిన్నారు. అది వాస్తవంగా జరిగింది. అది తినలేదు అని చెప్పేంత అమాయకత్వం నా దగ్గర లేదు. అదే సందర్భంలో ఇసుకలోనూ వీటిట్లలో ఎక్కడో కొంతమంది బలమైనటువంటి లీడర్లు అక్కడ ఉన్నటువంటి ఈ పెద్ద సంస్థలతో ఒప్పందం చేసుకుని వాళ్ళు సబ్లీజులకి తీసుకుని సంపాదించుకోగలిగారు. అది కూడా వెరీ రేర్, ఒక 5%. ఓ రకంగా చెప్పాలంటే అత్యంత క్లోజ్గా ఉన్నటువంటి టీం అనమాట. మిగతా వాళ్ళకి ఎవరికి ఇసుకలో, మద్యంలో డబ్బులు లేవు, సంపాదించుకోలేకపోయారు. చంద్రబాబు టైంలో మద్యము, ఇసుక, అట్లాగే టిడ్కో ఇళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో కాంట్రాక్టులు, రోడ్ల కాంట్రాక్టులు, ఇట్లాంటివి. ఈ దఫా మనమే చెప్తున్నాం కదా, రోడ్లు వేయలేదు, కాలువలు కట్టలేదు, ఏం చేయలేదని. మరి అవి చేయకుండా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి తినడానికి? ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే మనం ఈ మాట అన్నాం అనుకో, వెంటనే జగన్ సూట్ కేసులు పంపిస్తాడు. కానీ ఇక్కడ పాయింట్